సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గాయస్, నేను మీ అందరికీ నిన్ననే మన థర్డ్ వీడియోలో మన నెక్స్ట్ రా పైన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చేసిన, అంటే నెక్స్ట్ రా టైమింగ్ పైన. కానీ గాయస్ ఓన్లీ అంటే మన రా అని కాదు, అంటే స్పాక్ డౌన్ పైన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అండ్ అది ఏంటంటే మన నెక్స్ట్ స్పాక్ డౌన్ రేపే టేప్ అయిపోతుంది. అంటే రేపు రా వస్తుంది కదా, నేను ఆల్రెడీ మీ ముందే చెప్పినాను. రేపు కాకపోయే రా అంటే ఈ నెక్స్ట్ రా టైమింగ్ మార్నింగ్ 5:30 కాదు, ఈ నెక్స్ట్ రా టైమింగ్ మార్నింగ్ 3:30కి. ఓకే, అండ్ ఈ 3:30కి మన రా అయిపోగానే వీళ్ళు ఇమీడియట్గా మన స్మాక్ డౌన్కి టేప్ చేస్తున్నారంట. ఎస్ బాస్, ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్కి వీళ్ళు రేపే టేప్ చేయబోతున్నారు. సో రేపు మార్నింగ్ 3:30కి మన రా వస్తుంది, అది లైవ్ వస్తుంది మనకి. అండ్ మన రా అయిపోగానే వాళ్ళు నెక్స్ట్ స్మాక్ డౌన్కి ముందే టేప్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ సాటర్డే మార్నింగ్ వస్తుంది అన్నమాట. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ పైన మనకి చాలా స్పాయిలర్స్ వస్తాయి. సో మీకు ఒకవేళ రేపు మన రా అయిపోగానే మన స్మాక్ డౌన్ స్పాయిలర్స్ పైన ఏమైనా వీడియో కావాలంటే మీరు కామెంట్స్ చెప్పండి. రేపు రా హైలైట్స్ వీడియో తర్వాత ఒకవేళ ఏమైనా స్పాయిలర్స్ వస్తే, అంటే వస్తుంది ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా లీక్ అవుతాయి. సో ఏమైనా ఉంటే నేను కవర్ చేస్తాను ఒకవేళ మీకు కావాలంటే. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉండే నెక్స్ట్ రా పైన అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ పైన. సో ఇప్పుడు మనం మాట్లాడదాం చాలా పెద్ద ప్రాబ్లం గురించి. గాయస్, సోషల్ మీడియాలో సామీ జేన్కి వచ్చే సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది తెలుసా. అంటే ట్రిపుల్ హెచ్ ఏ గేమ్ ఆడిండో అదే గేమ్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఇరికిపోయిండు బాస్. ఎందుకంటే సామీ జేన్ ఇప్పుడు మన న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్, నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన ట్రిపుల్ హెచ్ ట్రిగర్ పుల్ చేసిండు. అండ్ సామీ జేన్కి న్యూ ఛాంపియన్ చేసినట్టు అక్కడ సామీ జేన్ న్యూ ఛాంపియన్ అయిపోయాడు. ఓకే, అండ్ ఇప్పుడు సామీ జేన్కి మీ అందరూ తెలుసు ట్రిపుల్ హెచ్ ఒక బకరాలా యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ ఈ మాట సోషల్ మీడియాలో, అంటే నిన్ననే నేను మీ అందరికీ ఆల్రెడీ చెప్పేసినాను నెక్స్ట్ ఏమవుతుందో. అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మేబీ సామీ జేన్ జోలికి వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఓబా ఫేమీ కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచిండు, ఇప్పుడు ఓబా ఫేమీ ఛాంపియన్కి చూస్ చేస్తాడు. సో ఛాంపియన్షిపే కావాలి కదా, అంటే నేను ఛాంపియన్షిప్ గెలుస్తాను అండ్ నాకు ఛాలెంజ్ చేయి, నేను ఫైట్ చేస్తాను నీతో అన్నట్టు ద బ్రాక్ వస్తాడు. అండ్ బ్రాక్ సామీ జేన్ కొడిపించి న్యూ ఛాంపియన్ అయిపోతాడు. అండ్ ఈ మాట నేను నిన్ననే మీ అందరికీ మన అప్డేట్స్ వీడియోలో చెప్పేస్తాను. అండ్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ఇదే న్యూస్, అంటే ఇప్పుడు ఏ సోర్సెస్ నుంచి ఈ న్యూస్ వస్తుంది అక్కడ నుంచి చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది అన్నమాట ఈ రూమర్. అండ్ ఈ రూమర్ వైరల్ కాగానే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి మాత్రం చాలా ముందే హేట్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి సామీ జేన్కి ఇంకా ఓడిపోయిన లేదు, అప్పుడే ద బీస్ట్ పైన ఒక హేట్ వస్తుంది. అండ్ కోడీ రోడ్స్ పైన ఒక హేట్ వస్తుంది. కోడీ రోడ్స్ పైన ఎలాంటి హేట్ వస్తుంది అంటే, కోడీ రోడ్స్ స్టోరీ ఫినిష్ చేసినప్పుడు కోడీ రోడ్స్ ఫస్ట్ టైం అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు ఫస్ట్ అక్కడ సామీ జేన్ వచ్చిండు. సామీ జేన్ వచ్చి రింగ్లో సెలబ్రేట్ చేసి చాలామంది వచ్చారు, కానీ ఫస్ట్ సామీ జేన్ వచ్చిండు. అంటే ఎత్తుకుండు, అంటే చాలా ఖుషి కనిపించిండు సామీ జేన్, చాలా హ్యాపీ ఉండే. కానీ అదే సామీ జేన్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు కోడీ అసలు హ్యాపీ ఉండేనా? లేదు, కోడీ అసలు హ్యాపీయే లేడు. కోడీ మొత్తం ఏడుపు ముఖం పెట్టుకోండు. ఈ కోడీ అసలు హ్యాపీయే లేడని సోషల్ మీడియాలో ఈ టైప్లో కోడీ పైన ఒక హేట్ తీసుకొస్తున్నారు. సో అందుకే మేబీ నెక్స్ట్ రా లేదా నెక్స్ట్ స్మాక్ డౌన్లో అంటే కోడీ అండ్ సామీ జేన్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మేబీ కోడీ రోడ్స్ కంగ్రాచులేషన్స్ అని ఈ టైప్లో ఏమైనా చెప్పొచ్చు సామీ జేన్కి. ఎందుకంటే ఇక్కడ ఆన్ టీవీలో కోడీ అస్సలు హ్యాపీ లేకుండే. సో అందుకనే ఫ్యాన్స్ అదే అంటున్నారు, కోడీ గెలిచినప్పుడు సామీ జేన్ హ్యాపీ ఉండే, కానీ సామీ జేన్ గెలిచినప్పుడు ఫస్ట్ టైము కోడీ రోడ్స్ అస్సలు హ్యాపీ లేడని ఈ టైప్లో సోషల్ మీడియాలో మాట్లాడుతాం. సో ఎవరెవరు ఈ టైప్లో అనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చూడండి, సామీ జేన్ గెలిచినప్పుడు కోడీ రోడ్స్కి రోలప్ చేసి, అంటే కోడీ రోడ్స్కి ఓడిపించి గెలిచిండు. ఓకే, అండ్ కోడీ రోడ్స్ గెలిచినప్పుడు ఫస్ట్ టైం అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోడీ రోడ్స్ గెలిచినప్పుడు సామీ జేన్కి ఓడిపించి గెలిచిండా? లేదు కదా, సామీ జేన్కి ఓడిపోయలే కదా. అప్పుడు రోమన్ రైన్స్ ఓడిపించి కోడీ రోడ్స్ ఛాంపియన్షిప్ గెలిచిండు. సో రెండు టోటల్ చాలా డిఫరెంట్ మ్యాటర్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఎట్లా అంటే, ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలంటే కోడీ అక్కడ ఓడిపోయాడు బాస్, అండ్ కోడీ గెలిచినప్పుడు సామీ ఓడిపోయిందా? లేదు కదా, ఫస్ట్ టైం గెలిచినప్పుడు కోడీ ఛాంపియన్షిప్.
సో అందుకనే ఎక్కడి నుంచి హ్యాపీగా అనిపిస్తాడు? ఇప్పుడు కోడి అక్కడ రోల్ అయిపోయి పిన్ అయిపోయి ఓడిపోయిన తర్వాత అప్పుడు ఇమీడియట్గా నవ్వి హ్యాపీ అయిపోవాలా? సెట్ కాదు కదా, ఏదో కావాలని చేసినట్టు ఉంటుంది అక్కడ. ఒకవేళ కోడి నవ్వుతే మాత్రం కోడి రోడ్స్ కావాలని గెలిపించేసిండు సామీ జైన్కి అని మొత్తం క్రెడిట్ అక్కడ కోడి సైడ్ వచ్చేస్తుండే. ఇంకా ఇప్పుడు వచ్చే సపోర్టు, ఇప్పుడు వచ్చే ప్రేమ సామీ జైన్ పైన రాకపోతుండే. ఇప్పుడు చాలా మంచి సపోర్ట్ వస్తుంది సామీ జైన్కి. సో ఈ చిన్న మాట అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు అంటే చాలా డిఫరెంట్ టాపిక్ అయిపోయింది అన్నమాట. అక్కడ కోడి రోమన్ రైన్స్కి ఓడిపించి ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఆ టాపిక్ వేరే, ఇక్కడ సామీ జైన్ గెలిచినప్పుడు కోడికి పిన్ చేసి గెలిచిండు. సో అందుకనే ఆ టైంలో ఆ రియాక్షన్ కోడిది కరెక్టే ఉండే, ఇమీడియట్గా నవ్వలేడు, మరి ఇక్కడ రింగ్లో కంగ్రాచులేషన్ చెప్పలేడు అనమాట. బట్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ వీళ్ళు కలిసినప్పుడు కోడి రోడ్స్ మేబీ సామీ జైన్కి నువ్వు ఫస్ట్ టైం అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలిచినావు, సో కంగ్రాచులేషన్స్ ఈ టైంలో ఏమైనా చెప్పినా చెప్పొచ్చు. ఓకే, అండ్ మన బ్రాక్ లెస్నర్ సామీ జైన్కి ఓడిపించి గెలుస్తాడన్నప్పటి నుంచి బ్రాక్ పైన చాలా హేట్ వస్తుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ట్రిపుల్ హెచ్ నువ్వు సామీ జైన్కి అంటే ఇంత మంచి చూడండి, మీరు ఎంత సామీ జైన్లో టాలెంట్ ఉన్నా లేకపోయినా అంటే మీరు ఏమనుకున్నా సరే సామీ జైన్కి, ఇక్కడ సామీ జైన్ మాత్రం ఒక్క డిజర్వింగ్ బాస్, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడుతుంటే డబ్ల్యూలో. సో అందుకని ఒక్కటేసారి సామీ జైన్ పైన చాలా మంచి సపోర్ట్ వస్తుంది. ట్రిపుల్ హెచ్కి అయితే ఇంకా భయంకరంగా హెడ్ చేస్తారు. ట్రిపుల్ హెచ్కి ఇప్పుడు డిమాండ్ ఏంటంటే ఫ్యాన్స్ ట్రిపుల్ హెచ్కి ఇప్పుడు ఏమంటున్నారు సోషల్ మీడియాలో, సామీ జైన్ కొంచెం లాంగ్ టైం కోసం ఛాంపియన్ ఉండాలంటే మరి ఈ జూలై 18th రోజు కాకపోయే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ను ఓడిపించేస్తా, లేదా ఒక ర్యాండమ్ స్మాక్ డౌన్ షోను ఓడిపించేసినాం అనుకో సామీ జైన్కి ఇది కరెక్ట్ కాదు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కోసం అండ్ ఓబా ఫేమీ కోసం ఇలా మ్యాచ్ బుక్ చేయడానికి ఈ టైప్లో సామీ జైన్కి యూజ్ చేయడం ఇది కరెక్ట్ కాదని ఫ్యాన్స్ హేట్ చూపించడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఒక లెక్కలో చూస్తే ఇక్కడ ట్రిపుల్ హెచ్ ఆడిన ఆటలో ట్రిపుల్ హెచ్ ఇరికిపోయాడు. ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ఒకవేళ ట్రిగర్ పుల్ చేసి అక్కడ సామీ జైన్కి మళ్ళొకసారి అంటే ఇప్పుడు టైటిల్ డ్రాప్ అయ్యేలా చేసిండు అనుకో, ఇంతకుముందు డ్రూ మ్యాకింటైర్కి యూజ్ చేసినావు, ఇప్పుడు సామీ జైన్కి యూజ్ చేస్తున్నావు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ట్రిపుల్ హెచ్ అని చాలా బ్యాక్ లాష్ వస్తుంది బాస్, ఆల్రెడీ వస్తుంది. సామీస్ ఇక్కడ ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే సామీ జైన్ కొంచెం లాంగ్ టైం కోసము ఛాంపియన్ ఉండాలి, కనీసం సమ్మర్ స్లామ్ వరకైనా ఛాంపియన్ ఉండాలని ఈ టైప్లో ఫ్యాన్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ట్రిపుల్ హెచ్ ఇరికిపోయాడు. అండ్ ఈ సిచ్యువేషన్లో లాభం మాత్రం ఒక్క మనిషికి అవుతుంది, అండ్ ఆ మనిషి కోడి రోడ్స్. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ద బీస్ట్ వచ్చి ఆ టైటిల్ గెలిస్తే అండ్ ద బీస్ట్ వర్సెస్ ఓబా ఫేమీ అయిపోతే సమ్మర్ స్లామ్లో, కోడి రోడ్స్ అంటే ఒక నాన్ టైటిల్ మ్యాచ్లో ఫైట్ చేస్తుండే సమ్మర్ స్లామ్లో. ఓకే, కోడి కొంచెం టైం కోసం టైటిల్ నుంచి దూరం ఉంటుండే, కానీ ఇప్పుడు ఈ మొత్తం సిచ్యువేషన్లో కోడి రోడ్స్కి లాభం అవుతుంది. అండ్ కోడి రోడ్స్ మళ్ళొకసారి టైటిల్ జోలికి వస్తాడు అండ్ మేబీ సమ్మర్ స్లామ్లో మళ్ళొకసారి ఛాంపియన్వి కావచ్చు. ఇప్పుడు కోడి సమ్మర్ స్లామ్లో ఛాంపియన్ అయినా కాకపోయినా ఛాంపియన్షిప్ కోసం మాత్రం ఫైట్ చేస్తాడు ఒకవేళ ఈ సిచ్యువేషన్ మొత్తం ఇలాగే నడుస్తే. సో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు మంచిదే సామీ జైన్ కోసం, కానీ ఇక్కడ లాభం తిరిగి కోడి రోడ్స్కి అయిపోతుంది. అండ్ ఒకవేళ ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్ మాట విన్నాడు అనుకో, సో ఇలాంటప్పుడు సామీ జైన్ కనీసం సమ్మర్ స్లామ్ వరకు ఛాంపియన్ ఉంటాడు. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ట్రిపుల్ హెచ్ ఇంకా డబల్ ఇరికిపోయాడు. ఏ టైప్లో అంటే ఓబా ఫేమీకి మంచి పుష్ ఇస్తుండు, ఓబా ఫేమీలో ఒక ఛాలెంజ్ ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కనిపిస్తుండే అనమాట. ఆల్రెడీ చాలా పేరు సంపాదిస్తుండు మన ఓబా ఫేమీ, అంత బాగానే ఉంది. అండ్ ఒకవేళ ఓబా ఫేమీ సామీ జైన్కి చూస్ చేస్తే మాత్రం అది చాలా బ్యాక్ ఫైర్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఫ్యాన్స్ ఏమంటారంటే ఓబా ఫేమీ నువ్వు పెద్ద తోపు అంటావు అండ్ సామీ జైన్కి చూస్ చేసినావు, ఎందుకు ఈజీ టార్గెట్ అనిపిస్తుండే సామీ జైన్ అని. అండ్ ఒకవేళ సమ్మర్ స్లామ్లో సామీ జైన్కి ఓడిపించేసిన ఓబా పైన కొంచెం హేట్ అంటే ఆ టైంలో చీర్ చేస్తారు ఫ్యాన్స్, అని తర్వాత సోషల్ మీడియాలో తమాషా ఒక సమస్య ఒక ప్రాబ్లం అనేది మొదలైపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఓబా పైన ఇన్ ఫ్యూచర్లో ఒక హేట్ వచ్చినా రావచ్చు. సో అందుకని ఇప్పుడు ఈ మొత్తము గేమ్లో ఇరికి మేబీ ట్రిపుల్ హెచ్ ఒకవేళ ట్రిగర్ పుల్ చేయకపోతే చాలా సింపుల్గా ఏమవుతుంది అంటే ఓబా ఫేమీ మన ఓటీసీ ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్కి ఛాలెంజ్ చేస్తాడు. అండ్ సమ్మర్ స్లామ్లో ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది, రోమన్ రేన్స్ వర్సెస్ ఓబా ఫేమీ. అండ్ మీ అందరికి గుర్తుండొచ్చు జిలా పాటు మన డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసిండు, ఆల్మోస్ట్ ఆయన సైన్ చేసుకుంటాడు, ఆల్మోస్ట్ సైన్ అయిపోయిందని ఈ టైంలో సోషల్ మీడియాలో చాలా టాక్ వచ్చింది. అండ్ మేబీ
ప్లాన్ బి ఇదే కావచ్చు. ఒకవేళ రోమన్ వర్సెస్ ఓబా ఫేమీ జరిగితే మాత్రం సమ్మర్ స్లామ్లో అండ్ సమ్మర్ స్లామ్ తర్వాత స్టిల్ రోమనే ఛాంపియన్ ఉండాలని వీళ్ళు ఫిక్స్ అయితే మాత్రం ఓబాకి క్లీన్గా పిన్ చేపియడం బి కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే జిలాఫాటు డెబ్యూ చేపించేస్తారు సమ్మర్ స్లామ్లో అండ్ జిలాఫాటు ఇంటరప్ట్ చేస్తాడు అండ్ దీని లాభం రోమన్ రేన్సే ఛాంపియన్ అయిపోతాడు. సో ఇది ఒక ప్లాన్ బి, కానీ ఇది జస్ట్ ఒక ప్లాన్ బి. ఇప్పుడు ఫస్ట్ ప్లాన్ ఏందో అలాగే తెలుసు అండ్ ఫస్ట్ ప్లాన్ ప్రకారం వీళ్ళు వెళ్తే మాత్రం కానీ ఏమైనా కావచ్చు. జిలాఫాటు డెబ్యూ సమ్మర్ స్లామ్ అని కాదు, దానికంటే ముందువి కావచ్చు, ఏదైనా షోలో రా షోలో కావచ్చు చెప్పలేము, లేదా స్మాక్డౌన్లో కావచ్చు చెప్పలేము. సో ఈ టైప్లో జరగచ్చు అంట. సో ట్రిపుల్ హెచ్ చాలా అంటే చాలా ప్రాబ్లం ఎక్కిపోయాడు. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం మొదలైంది ఎక్కడి నుంచి అంటే సామీ జేన్ పైన వచ్చే సింపతి నుంచి. అంటే సామీ జేన్కి సోషల్ మీడియాలో మాత్రము మీరు నమ్మరు, చాలా సూపర్ స్టార్స్ సామీ జేన్ విన్ కాగానే అంటే కంగ్రాచులేషన్స్ అని చాలామంది ట్వీట్ చేసినారు బాస్. అంటే చాలా డిఫరెంట్ రియాక్షన్ వచ్చేసాయి అన్నమాట అసలు సామీ జేన్ పైన. అది ఒక మంచి రియాక్షన్. సామీ జేన్ గెలవడం అది ఎక్కడనో చాలా సూపర్ స్టార్స్కి నచ్చింది. చాలా సూపర్ స్టార్స్ మనసులో ఒక చిన్న హోప్ వచ్చేసింది. ఏమని అంటే సామీ జేన్ గెలుస్తే ఫ్యూచర్లో ఏదో ఒక రోజు మా టైం వస్తుందిరా బాబు మనం బి గెలుస్తా అన్నట్టు చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. ఇంకా మన డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడు గెలవలేని సూపర్ స్టార్, మన ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎప్పుడు గెలవలేని సూపర్ స్టార్ చాలామంది ఉన్నారు. సో అందుకనే ఇప్పుడు చాలా ట్వీట్స్ ఫ్యాన్స్ అనేది చాలా అంటే చాలా మంచి రియాక్షన్, చాలా మంచి సింపతి రావడం వల్ల ఇక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఫ్రీలో హేట్ వచ్చేసింది. కోడి రోడ్స్కి కొంచెం హేట్ వచ్చేసింది. ఇక్కడ ద గేమ్ ట్రిపుల్ హెచ్కి హేట్ వచ్చేసింది. అండ్ ఓబా ఫేమీ ఒకవేళ సామీ జేన్ జోలికి వెళ్తే మాత్రం ఓబాకి ఫ్యూచర్లో హేట్ వచ్చేస్తుంది. సో అందుకనే ట్రిపుల్ హెచ్ ఇక్కడ ఒకవేళ ట్రిగర్ వద్దురా బాబు ఇంత పెద్ద ట్రిగర్ ఎందుకు పుల్ చేయడం ఇక వద్దనుకో, అలాంటప్పుడు ఓబా వర్సెస్ రోమన్ రేన్స్ జరుగుతుంది సమ్మర్ స్లామ్లో. లేదు నేను ట్రిగర్ పుల్ చేస్తాను ఏడికైతే ఆడికి అని అనుకో ట్రిపుల్ హెచ్, అలాంటప్పుడు ఇక కానికి ఏమైనా కావచ్చు. అంటే రోమన్ వర్సెస్ ఓబా కాదు ఇక సమ్మర్ స్లామ్లో. అండ్ సామీ జేన్తో మేబీ అన్యాయం కావచ్చు, ఆ టైటిల్ తొందరగా వెళ్ళిపోవచ్చు చెప్పలేం బాస్. ద బీస్ట్ బి రావచ్చు. ఎందుకంటే నేను ముందే చెప్పినాను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఈ సమ్మర్ స్లామ్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్లీ అడ్వర్టైజ్ బి చేస్తుంది. ఎస్ నేను ముందే చెప్పినాను ద బీస్ట్ ఈ సమ్మర్ స్లామ్లో కనిపిస్తాడు. ఇప్పుడు మ్యాచ్లో ఫైట్ చేస్తాడా చేయడం తర్వాత సంగతి కనిపిస్తాడు. ఇప్పుడు కనిపిస్తాడని వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారంటే మేబీ ఒక మ్యాచే కావచ్చు చెప్పలేము. అండ్ సమ్మర్ స్లామ్ అంటే సమ్మర్ స్లామ్లో వస్తాడని కాదు, సమ్మర్ స్లామ్ కంటే ముందు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రావచ్చు, కానీ సమ్మర్ స్లామ్ షో కోసం మాత్రం అడ్వర్టైజ్ ఉన్నాడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో ఇక్కడ నేను చెప్తున్నా కదా బాస్, ఇప్పుడు ఓవర్కి మ్యాటర్ క్లియర్గా అర్థమైంది ఒక్కసారి కామెంట్స్లో మాత్రం చెప్పండి బాస్. ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజింగ్ రూమర్స్, ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట. మొత్తము స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎవరు చూసినారో వాళ్ళకే కొంచెం క్లారిటీ వచ్చినట్టుంది మొత్తం సిచ్యువేషన్ పైన. సింపుల్ కట్గా చెప్పాలంటే ఇప్పుడు ట్రిపుల్ హెచ్ డబ్ల్యూడబ్ల్యూఈ టీకేఓ ఒకవేళ వాళ్ళు ఒక ట్రిగర్ పుల్ చేసినారంటే సామీ జేన్ దగ్గరికి వెళ్ళి టైటిల్ వెళ్ళిపోతే, లేదంటే ఇక్కడ చాలా సింపుల్గా అయిపోతే నేను చాలాసార్లు ఇదే వీడియోలు చెప్పేసినాను రోమన్ వర్సెస్ ఓబావి కావచ్చు. కానీ ఇక్కడ మొత్తం ఇప్పుడు సిచ్యువేషన్ ట్రిపుల్ హెచ్ డబ్ల్యూడబ్ల్యూఈ టీకేఓ పైన ఉంది. వీళ్ళు ఒక ట్రిగర్ పుల్ చేస్తే ఇక ద బీస్ట్ బి వచ్చేస్తాడు, బీస్ట్ వర్సెస్ ఓబావి అయిపోతే సమ్మర్ స్లామ్లో రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ బి కావచ్చు మన ఇదే సమ్మర్ స్లామ్లో. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఒకవేళ ఇంత పెద్ద సిచ్యువేషన్ ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం నడుస్తుంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చూద్దాం మీరు ఏ టైప్లో ఆన్సర్ ఇస్తారో కామెంట్స్లో. మీరు చెప్పండి ఒకవేళ మీరు ట్రిపుల్ హెచ్ ప్లేస్లో ఉంటే మాత్రం ఈ సిచ్యువేషన్కి మీరు ఏ టైప్లో హ్యాండిల్ చేస్తుండే, సామీ జేన్కి మీరు ఏ టైప్లో బుక్ చేస్తుండే, కోడి రోడ్స్కి ఏ టైప్లో బుక్ చేస్తుండే, సమ్మర్ స్లామ్ గురించి మాట్లాడుతాను నేను, రోమన్ రేన్స్కి ఎవరితో బుక్ చేస్తుండే, బ్రాక్ లెస్నర్ సంగతి ఏంది, ఓబా ఫేమీ కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచిండు, ఇప్పుడు ఓబా ఫేమీ సంగతి ఏంది, ఎవరికి ఛాలెంజ్ చేస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యాన్స్ సైడ్ నుంచి చాలా భయంకరంగా రియాక్షన్ బి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకవేళ ట్రిపుల్ హెచ్ ప్లేస్లో ఉంటే ఈ సూపర్ స్టార్స్కి ఎస్పెషల్లీ రోమన్ రేన్స్, సెత్ రాలిన్స్, ఓబా ఫేమీ, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, సామీ జేన్, కోడి రోడ్స్ వీళ్ళకి ఏ టైప్లో బుక్ చేస్తుండే మీరు ఒక్కసారి కామెంట్లో చెప్పండి. ఓకే,
అంటే ర్యాండీ ఆర్టన్ గురించి వీళ్ళ గురించి సీఎం పంక్ గురించి మాట్లాడడం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో వీళ్ళే ఇరికినారు. ఇప్పుడు నేను ఎవరో పేరు చెప్తున్నాను, వీళ్ళ మధ్యలో చాలా ప్రాబ్లం నడుస్తుంది. ఈ సిచ్యువేషన్లో వీళ్ళ పైన చాలా అంటే ఒక బ్యాక్లాష్ వస్తుంది. సో అందుకే మీరు చెప్పండి. చూడండి, సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ బాగానే ఉంది సమ్మర్ స్లామ్ కోసం. మేబీ ట్రిపుల్ హెచ్ డబ్ల్యూడబ్ల్యూఈలు ఒక ట్రిగర్ పుల్ చేసి అంటే ఫ్యాన్స్ కొంచెం హేట్ చేస్తారు స్టార్టింగ్లో, కానీ వాళ్ళకి మంచి మ్యాచ్ ఇద్దాం అని ఈ టైప్లో మ్యాచెస్ ఇచ్చినా మేబీ అది ఒక హైలైట్ అయిపోతుంది అనుకుంటా. చూద్దాం, మీరు ఏమంటారు సార్, మీరు కామెంట్లో చెప్పండి బాస్ ఈ సిచ్యువేషన్ పైన. అండ్ ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తాను, మీకు మన వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.